ఎబినేసరే ఎబినేసరే ఇన్నాళ్ వరై క్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యము నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని మనము ముందుకు వెళదాము. ఎక్సడస్ చాప్టర్ 20 వర్స్ 11. నిర్గమకాండం 20వ అధ్యాయము 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, నేటి దినాల్లో అయితే 2 దినాలు మనకి లీవ్ ఉంటుంది. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి సాటర్డే అండ్ సండే, శనివారం ఆదివారం లీవ్. అది వాక్యానుసారంగా చాలామంది శనివారం ఆదివారం లీవ్ కనుక ఆ సమయాన్ని ఎంజాయ్ చేద్దామని లోకముల వారు అనగా తినడం త్రాగటం, వారు ఎలా ఉల్లాసంగా బ్రతకాలో ఆ విధంగా బ్రతుకుతూ ఉంటారు. సమయం వాల్యుబుల్ అని మనం ఎరుగుదాము. ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్, చాలా సమయం వాల్యుబుల్. కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఆ వాల్యుబుల్ను ఇన్వాల్యుబుల్గా ఎలా వాడుతున్నామో జ్ఞాపకం చేసుకో. ఇల్లు కట్టాలంటే కొంత సమయం పడుతుంది, పెళ్ళిళ్ళు చేయాలన్నా కొంత సమయం పడుతుంది. 6 దినాల్లో దేవుడు ఆకాశమును భూమిని సముద్రమును సృజించాడు. ఎంత అద్భుతమో! మనిషి కొంత మట్టి కూడా సిద్ధపాటు చేసుకోలేడు, తయారు చేయలేడు. అంటే దేవుడు చేసిన దాని నుంచి కాకుండా ఏమి కూడా సిద్ధపాటు చేయలేదు. 7వ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు అని చూస్తూ ఉన్నాం. 6 దినాలు పని చేయండి, 7వ దినమున విశ్రాంతి దినం. దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. పని చేయండి 6 దినాలు, 7వ దినమున విశ్రాంతి దినం. దాన్ని ఆశీర్వదించాడు, 7వ దినాన్ని ఆశీర్వదించాడు. ఎందుకోసం అనగా 7వ దినము దేవుణ్ణి ఆరాధించుటకు సిద్ధపాటు దినం ఇశ్రాయేలు ప్రజలకు. 7th డే అడ్వెంటిస్ట్ అనేటువంటి మినిస్ట్రీ ఉంది. వారు 7వ దినాన కూడుకుంటూ ఉంటారు. ప్రతి నిమిషం వాల్యుబులే, కానీ దేవుడు ప్రత్యేక రీతిగా 7వ దినాన్ని మనకి ఇచ్చాడంటే అది ఎంత వాల్యుబులో. 7వ దినం వాల్యుబుల్ కనుక ఎంజాయ్ చేద్దామని పార్కులకి వెళ్ళేవారు ఉంటారు, పిక్నిక్ వెళ్ళేవారు ఉంటారు, ఎగ్జిబిషన్ వెళ్ళేవారు ఉంటారు. ప్రియులరా, ఆ 7వ దినము అంటే దేవునికి నీకున్నటువంటి అవినావ సంబంధం. రెస్ట్ తీసుకోమన్నాడు, పని చేయొద్దు అన్నాడు. పని చేయవద్దు అని అంటే బైబిల్ను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే అంటే 7వ దినంలో ప్రతి నిమిషము కూడా దేవునితో ఉండే దినం, దేవునితో గడిపే దినం. ప్రియులారా, ఒకసారి మనము ఇక్కడికి ప్రార్థనకి ఎన్ని గంటలకు వచ్చామో జ్ఞాపం చేసుకోవాలి.
10 గంటలకు ప్రార్థన అయితే మనం ఎన్ని గంటలకు వచ్చామో జ్ఞాపం చేసుకో. ఒకవేళ మనలో పొరపాటు ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకొని మరొక వారానికి మనం ప్రిపేర్ చేసుకో. అలనాడు ఎవరైనా పాపం చేస్తే వారికి శిక్ష ఉండేది. వ్యభిచారం చేసిన వారికి ఒక పనిష్మెంట్, హత్య చేసిన వాడికి ఒక పనిష్మెంట్, అబద్ధమాడిన వాడికి ఒక పనిష్మెంట్, ఇతర జంతువులను ఏమైనా గాయపరిస్తే అది ఒక పనిష్మెంట్ ఉండేది. కానీ అదే కోవలో విశ్రాంతి దినాన్ని దుర్వినియోగపరిస్తే ఆ హత్య చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఉన్నదో, లేకపోతే దొంగతనం చేసినప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఉన్నదో అలాంటి పనిష్మెంటు విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే అదే పనిష్మెంట్. ఒకవేళ అదే పనిష్మెంట్ ఇప్పుడు దేవుడు అమలు పరిస్తే ఎలా ఉంటుందో మన పరిస్థితి. ఇది పనిష్మెంట్ కాలం కాదు, కృపాకాలం. కానీ అది ఏ కాలానికైనా అది చెందింది కాబట్టి ఆ వాక్యాన్ని మనము అనుసరించటం అన్నది చాలా ప్రధానమైనది. వాక్యాన్ని అనుసరించటం చాలా ప్రధానమైనది. ఇంతకాలము దేవుని సన్నిధానములో గడిపాము, ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధానములో గడిపాము, ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు దేవుని సన్నిధానంలో గడిపాము అన్నది లెక్క ప్రభు దగ్గర ఉంటుంది. అటెండ్ అయ్యామని కాదు, ఎంత సమయం. అదే ప్రతి నిమిషం గురించి మాట్లాడుతూ దావీదు మహారాజు ఒక్క నిమిషము దేవుని మందిరములో గడుపుట, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. అంటే మనం ఒక్క నిమిషం మిస్ అయితే దాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. ఒక్క నిమిషం మిస్ అయితే దాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ప్రభువా, ఒక్క నిమిషం కూడా నేను మిస్ కాకూడదు, నీ దగ్గరికి రావడానికి, నేను ఆరాధన చేయడానికి ఒక్క నిమిషం కూడా నేను మిస్ కాకూడదు ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. అందుకే ఒకవేళ ఆలస్యంగా పండుకున్నా త్వరగానే లేయాలి. త్వరగా పండుకుంటే ఇంకా త్వరగా లేయాలి. లేచి మనము సిద్ధపడి మన కుటుంబాన్ని సిద్ధపరిచి ఆ రీతిగా నడిపించాలి. చెప్పాను కదా, దొంగతనము, వ్యభిచారము, హత్య చేసినటువంటి నేరమే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకపోతే అదే శిక్ష ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి 36 వరకు చాలా విషయాలు ఉన్నాయి, అక్కడ చదువుకుందాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి. మైకులు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. చదవండి. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. ఏం చేశాడట? కట్టెలు ఏరుకున్నాడు. ఏదైనా విశ్రాంతి దినం అంటే శనివారం. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు శనివారం విశ్రాంతి దినం. అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కట్టెలు ఏరుతున్నాడట. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె కూడా ఉన్నది, సీదోనీరాలు. ఆమె కూడా కట్టెలు ఏరడానికి వెళ్ళింది. అది విశ్రాంతి దినం కాదు. కట్టెలు లేక పూటకు అన్నం కష్టమై కొన్ని పరిస్థితుల్లో వెళ్ళింది, ఆమె వచ్చింది. ప్రియులారా, ఇక్కడ విశ్రాంతి దినాన కట్టెలు వేరటికి వెళ్ళాడండి. నీకు విశ్రాంతి దినం ఇచ్చింది కట్టెలు ఏరడానికి కాదు, పని చేయడానికి వచ్చింది. పని చేయడానికి కాదు,
సాఫ్ట్వేర్లకు సాటర్డే సండే ఇచ్చింది బయటికి వెళ్ళి విచ్చలవిడిగా తిరగడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు, ఎగ్జిబిషన్లు వెళ్ళడానికి కాదు. ఇక్కడ కూడా ఉన్నారు, ఎప్పుడన్నా ఆదివారం దొరికితే ఎగ్జిబిషన్కి వెళ్తుంటారు కొంతమంది, జ్ఞాపం చేసుకున్నారు. వాటికి కాదు. శనివారము ప్రభువులో గడపడానికి, ఆదివారము ప్రభువును ఆరాధన చేయటానికి. ఈ సమస్య ఆ వ్యక్తిని పట్టుకొని వచ్చి మోషే దగ్గరికి, అహరోను దగ్గరికి, సర్వ సమాజం దగ్గరికి తీసుకుని రాగానే తీర్పు ఏంటంటే వారు చెప్పారు, వారిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని. ఎంత పనిష్మెంట్ చూడు. ఇది ఇప్పుడు ఇక్కడ జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఆ నష్టము, ఆ వ్యక్తిని చంపేసేటువంటి నష్టము నీకు నాకున్నది అని జ్ఞాపం చేస్తున్నాను. రాకపోతే దేవుని సమయము దేవునికి ఇవ్వకపోతే, దేవుని సమయాన్ని దొంగిలిస్తే, అది ఆరాధన టైం, సిద్ధపాటు అయ్యే దినము, శనివారం సిద్ధపాటు అయ్యే దినం, సిద్ధపరచు దినం. ఆ సిద్ధపరచు దినాన్ని సిద్ధపడి పస్కాను సాయంకాలం వేళ ఆచరించేవారు. పగలంతా సిద్ధపాటు, సాయంకాలం ఆచరించేవారు. మందిరానికి వచ్చే నీకు నాకు హౌ టు ప్రిపేర్ టు గాడ్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుని సన్నిధానికి వచ్చేటప్పుడు మన యొక్క సిద్ధపాటు ఎలా ఉన్నది? హడావుడిగా ఎక్కడికైనా ప్రయాణం చేసేవాళ్ళు షూ వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, అప్పటికప్పుడు హడావుడిగా. ఇది అలా హడావుడిగా ముందుగానే ఒక ప్రణాళిక, ముందుగానే ఒక సిద్ధపాటు, ఆ రీతిగా ప్రభు సన్నిధానానికి రావాలి. మనం ఎంత ప్రశస్తమైనదో, ఎంత వాల్యుబుల్ టైం. యేసుప్రభు వారిని సిలువేశారు. యేసుప్రభు వారు కూడా క్రమంగా పాటించేవాడు. పగులు ఏం చేసేవాడు, రాత్రి వేళ ఏం చేసేవాడు. అలా క్రమం. పగలు సువార్త ప్రకటించేవాడు, రాత్రి వేళ ఒలివ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అలా ఉండేవాడు. తీర్పు వచ్చినప్పుడు ఉదయం 6 గంటలకు ఆయన్ని అక్కడ కూర్చుని పెట్టారు పిలాతు వాళ్ళు. ఉదయం 6 గంటల వరకు సమయంలో. తర్వాత అక్కడి నుంచి ఆయనకు పనిష్మెంట్ బాగా బాధ పెట్టారు. 9 గంటల సమయంలో యేసుప్రభు వారిని సిలువేశారు. 3 గంటల సమయంలో యేసుప్రభు వారు తన ప్రాణాన్ని అర్పించారు. 6 గంటల లోపు యేసుప్రభు వారి యొక్క దేహాన్ని పాతిపెట్టారు. దానికి అన్నిటికీ టైం ఉంది. 6 తర్వాత ఎందుకు పాతిపెట్టలేదు అంటే 6 తర్వాత ఆ దేహము అక్కడ ఉండకూడదు. ప్రియులారా, ఆ పక్షులు రాకూడదు, ఆ దేహాన్ని తినకూడదు. ఆ పక్షులు ఆ దేహాన్ని తింటే ఒకవేళ ఆ దేహంలో ఉన్నటువంటి మాంసము భూమి మీద పడితే అది కూడా శాపగ్రస్తము అని ఆనాటి రోమీలు అనుకునేవారు. అందుకే సిలవేసి అక్కడ యేసుప్రభు వారిని సిలవేయడు. కావలి ఉన్నారు అక్కడ. కావలి ఉండి 6 గంటల లోపే భూస్థాపన యేసుప్రభు వారిని చేశారు. ఉదయం 6 గంటలకి, సాయంకాలం 6 గంటల లోపు. ఒక్క నిమిషం అటు ఇటు లేదు. యేసుప్రభు దేహాన్ని పాతిపెట్టిన తర్వాత బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయం 56వ వచనంలో ప్రజలు ఎలా ఉన్నారో వాక్యంలో రాయబడి ఉంది. 23వ అధ్యాయము 56వ వచనం. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. విశ్రాంతి దినమున
తీరికగా ఉంది. తీరికగా ఉంది. ప్రభువారు శుక్రవారం మన అందరికీ తెలుసు. శుక్రవారం యేసు ప్రభువారు ఎలా శిలువలో 7 మాటలు పలికాడు, శుక్రవారం దినాన యేసు ప్రభువారు ఎలా తన దేహాన్ని నల్లగొట్టారు అని ఎరుగుతుంది. వీరు సుగంధ ద్రవ్యాలు, ఎందుకంటే యేసు ప్రభు దేహము స్మెల్ వస్తుంది అని. గాయాలైతే స్మెల్ వస్తాయి, చనిపోతే ఇంకా స్మెల్ వస్తుంది. తర్వాత ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి మరుసటి దినం శనివారం ఏంటంట విశ్రాంతి దినం కనుక ఎలా ఉన్నారండి? మౌనముగా ఉంది. అంటే అంత కామ్. సిద్ధపాటు దినం అంటే పస్కాకు సిద్ధపాటు దినం. ఎవరింట్లో వాళ్ళు ఉండి వారు ప్రభువును ఆరాధన చేయటం, కుటుంబాలుగా ఘనపరచడం, కుటుంబాలుగా ఆరాధన చేయటం. ప్రియులరా, కుటుంబాలుగా శనివారం రాత్రి అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? తిరిగి ఉదయకాల సమయం ముందు ఆరాధనకు కుటుంబ సమేతముగా అందరం వస్తూ ఉన్నామా? జ్ఞాపం చేసుకో. ఈ సిద్ధపాటు మనకు అవసరం. అలా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా వారు కూడా రక్షణ పొంది వారు కూడా ప్రభు బల సహవాసములో పాల్గొంటారు. అంటే ఎదిగి రక్షణ పొంది వారు కూడా ప్రభు యొక్క బల సహవాసములో పాల్పంపులు పొందుతారు. ఆ విధంగా మనము నేర్పించాలి, కుటుంబంలో చెయ్యాలి. కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు ప్రార్థన చేసుకోవడం లేదంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది, ఆ కుటుంబంలో భార్యాభర్తలకి భేదాలు ఉన్నాయి అని. అంటే క్రీస్తు ప్రేమ లేదు అని. క్రీస్తు ప్రేమ ఉన్నప్పుడు అనుబంధం ఉంటుంది, కుటుంబానికి అనుబంధం ఉంటుంది. అనుబంధం ఉండి అందరూ ఐక్యముగా ఉండి ప్రార్థన చేసుకొని ప్రభువుని ఆరాధన చేస్తారు. కొంతమంది అంటారు మేము ఇంటికి రాగానే 11 గంటలైంది, 12 గంటలైంది అని వారు ఉన్నారు. ఎందుకు? లాభం ఏంటి? ఆ ఆదాయం ఎందుకు? అవసరం లేదు, అది ఆశీర్వాదకరం కాదు. విడిచిపెట్టు నీ ఆదాయాన్ని. ఎంత వాల్యూ అయినా, ఎంత డబ్బు వచ్చినా అది బిజినెస్, వదిలిపెట్టు. నీ కుటుంబానికి దేవునికి ప్రాధాన్యత ఇవ్వు, దేవుని సన్నిధానానికి ప్రాధాన్యత ఇవ్వు. అది ఏ ఆశీర్వాదమో ఏ దీవెన నువ్వు చూస్తావు. సామెతలు 8:21 మాట ఉంటుంది, అనగా నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి ధననిధులను నేను నింపుతాను. అంటే దేవుని ప్రేమించేవారిని అలా చేస్తానని బైబిల్ రాయబడింది. వారి ధననిధిని నేను నింపుతానటువంటి భాగం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ కార్యము దేవుడు చేయగలడు. ఈ రోజున మనము ప్రభు సమయాన్ని ప్రభుకిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియులారా, ప్రభువు దినము అనండి. ప్రభు దినం అంటే ఏంటి? ఆదివారం. ప్రభు దినం అనగా ఆదివారం. సిద్ధపాటు దినం శనివారం, విశ్రాంతి దినం. తప్పు చేసిన పని చేస్తే పనిష్మెంట్ అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదివారం ప్రభు దినం. ప్రభు దినం ఎందుకంటున్నామంటే ప్రభువు సమాధి నుంచి తిరిగి లేచినటువంటి దినం ఆదివారం. ఇక్కడ ఉన్న వారందరం జ్ఞాపం చేసుకుందాం. ఆదివారం రాగానే ఒక విషయం జ్ఞాపం చేసుకోవాలి, ప్రభువారు సమాధి నుంచి తిరిగి లేచినటువంటి దినము. ఎన్ని గంటలకు లేచాడు ఆయన? బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడి ఉంది? తెల్లవారుజామున. అంటే తెల్లవారుజామున యేసుప్రభువారు లేచాడు. నేను కూడా ఎప్పుడు లేయాలి? 10 గంటలకు లేయాలి, 11 గంటలకు లేయాలి. అవునా? యేసుప్రభువారు తెల్లవారుజామున ఆయన పెందలకడనే అప్పుడు ఆయన లేచాడు. ఆ ప్రభు యొక్క సమాధిని జ్ఞాపం చేసుకుంటూ, ప్రభు ఎలా పునరుత్థానుడు అయ్యాడో జ్ఞాపం చేసుకుంటూ మనము కూడా ఆ విధంగా మనం సిద్ధపాటుకి అయ్యి ఉండాలి. లోతులాగా మనం చెప్పకూడదు, ఇక్కడికి బారిపోమంటే అక్కడ బాగలేదు ఇక్కడికి పోతానని సోయారికి వెళ్ళిపోయాడు.
అలా ఉండకూడదు. బైబిల్ ఏం సెలవిస్తుందో అలా ఉండాలి. ప్రభు దినం చాలా గొప్పది కనుక ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ యోహాను, యేసుప్రభువారి శిష్యుడైనటువంటి యోహాను, అపొస్తలుడైనటువంటి యోహాను ప్రభు దినమున దేవుని యొక్క దర్శనమును చూచి 7 సంఘాలకు ఉత్తరాలకు కావలసినటువంటి అంశాన్ని దేవుడు ఆ యోహానుకు తెలియపరిచినటువంటి విధానము ఉంటుంది. ఏ దినం అండి అది? ప్రభు దినం. ప్రభు దినమున అక్కడ ఏ విధంగా అక్కడ ప్రత్యక్షమయ్యాడో దేవుడు, ఆయనతో మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 7వ దినాన్న దేవుడు విశ్రమించాడని చూస్తూ ఉన్నాం. యేసుప్రభు వారి సమాధిని కూడా విశ్రాంతి అన్నాడు. ఏమన్నాడండి? విశ్రాంతి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవునికి స్తోత్రం. ఈ విశ్రాంతిని ఏమన్నాడంటే పరలోకము అన్నాడు. మీరు అధ్యాయం చదివితే అర్థమవుతుంది. యెహోషువ గురించి కూడా, యెహోషువ విశ్రాంతి దినాన్ని గురించి ఆయన కూడా మాట్లాడాడు. అంటే దాన్ని విశ్రాంతి దినం, విశ్రాంతి, రెస్ట్. 7 దినాలు ఇక్కడ, 7వ దినం విశ్రాంతి దినం. అంటే పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఏమనంటే విశ్రాంతి అన్నాడు. ఆ విశ్రాంతిలో మనం ఉండాలి అంటే పరలోక విశ్రాంతిలో మనం ఉండాలి అంటే ప్రభు యొక్క ఏ విధంగా ప్రభు శిలువ మీద విశ్రమించాడో, దేవుడు ఏ విధంగా 7వ దినాన్ని విశ్రమించాడో, ఏ విధంగా యేసుప్రభు వారు ఆయన శిలువలో విశ్రమించాడో, ఆయన పాతి పెట్టబడ్డాడో, 3 దినాలు సమాధిలో ఉన్నాడు, తిరిగి లేచాడో జ్ఞాపం చేసుకుంటూ మనం కూడా అట్టి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్న మనము ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ ముందుకు నడవాలని నేను మనవి చేస్తున్నాను. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. ప్రభు బలలో